వికారాబాద్ జిల్లా ధరూర్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. గంగారంలోని ఇంట్లోనే ఊరేసుకుంది దివ్య. సూసైడ్ లెటర్ రాసి బలవన్ మరణానికి పాల్పడింది. ధరూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ దివ్య హైదరాబాద్ అంబర్పేటలో శిక్షణ పొందింది. తండ్రి 6 సంవత్సరాల క్రితం చనిపోయాడు. పోలీస్ హోంగార్డుగా పనిచేశాడు దివ్య తండ్రి బాస్వరాజు. ఎస్ఐ కావడానికి దివ్య ఆసక్తి చూపించేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధరూర్ పోలీస్ స్టేషన్లో 5 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తోంది. బసవరాజుకు 3 కూతుళ్లు కాగా దివ్య 3వ సంతానం. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర డెడ్ బాడీని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు దివ్య బ్యాచ్కు చెందిన మహిళా కానిస్టేబుల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వికారాబాద్ పోలీసులు. పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం మా దృష్టికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడి కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ మీద ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్నను క్షమించండి, నాన్న క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎలాంటి